మీకోసం ఏం చేయాలి? ఏమంటున్నాడు ఆ కాంట్రాక్ట్ కనకయ్య? ఆ కాలనీ కాంట్రాక్ట్ తొలగిస్తే ఒక 10 లక్షలు ఇస్తామంటున్నాడు సార్. వాడు మరీ సోమరిపోతాయాడయ్యా. వాడు కనీసం 50 లక్షలు మిలుగుతుంది, మనకు కనీసం 20 లక్షలైనా ఇవ్వకపోతే కుదరదని చెప్పకపోయావా? చెప్పాను సార్, కానీ వాడు సస్యం మీద వీల్లేదు అంటున్నాడు. సరేలే, 20 కాడికి ఎక్కువ మిగలదని ఒకటే కాల్ చేస్తున్నాడు. సరేలే, సచిన వాడి పిల్లకి వచ్చిన వరకు దక్కుతాలని అగౌరించమను. అన్నట్టు ఆ గోవింద్ర గారు అబ్బాయికి ఉద్యోగం కావాలని ఒకటే కాల్ చేస్తున్నాడు సార్. అడ్డమైన వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటానికి నేను మంత్రిని అయిందయ్య. అడ్డమైన వాళ్ళకి కాదు, నేను మంత్రిని. తప్పదు సార్, కొన్ని సార్లు కొన్ని చూసుకున్నట్టు వదిలేయాలి. అన్నట్టు ఆ టైగర్ డబ్బు పంపాడు సార్. పంపాడు 50 లక్షలు. వాడు మరి ఎదవలో ఎదవయ్యాడయ్యా. పోయిన నెల 60 లక్షలు పంపించాడు, ఈ నెల 50 లక్షలు పంపించాడు. కనీసం మన వాటా 100 రూపాయలైనా ఉంటుంది కదయ్యా. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు సార్? వాడు శాంతియుక్తుల దోపిడీ చేస్తున్న వాడు ఉన్నాడు. ఆ వచ్చిన దాంట్లోనే మీకు వాటా ఇస్తున్నాడు. పాపం వాడికి కోటశీలు దొరకలేదేమో. అయ్యా, ఇల్లు దోసుకుంటే ఏమొస్తుంది? వారానికి ఒక ఊరు, నెలకు ఒక బ్యాంకి దోసుకుంటే మనం వాణ్ణి కాపాడినందుకు ఫలము దక్కుతుంది. మీరు ప్రభుత్వం నుండి కాపాడగలరు కానీ ప్రజల నుండి వాడిని కాపాడలేరు. అందుకే జాగ్రత్తగా దోపిడీ చేసుకుంటున్నాడు. ఏందయ్యో సెక్రటరీ, వాడి తరపున వస్తాదు బాగులుతున్నావు, నీకేమన్నా కమిషన్ ఇస్తున్నాడా ఏంది? కలుపుతారు అంటే మీరుండగా కమిషన్ పుచ్చుకోవాల్సిన నాకేంటండి? కాదులే, వాడి తరపున వస్తాదు మాట్లాడుతుంటేను నాకు కొంచెం డౌట్ వచ్చింది. అది సరే కానీ ఆడవాసన తగిలి 5 రోజులు అవుతున్నాయా? ఈ రోజు ఏమైనా ఉందా? ఈ రోజు కూడా పత్తేనా? చంద్రకాంత పువ్వులాంటి పిల్ల మీకోసం సగోరి పక్షులు ఎదురు చూస్తుంది. పిలవమంటారా? పిలవండి. వచ్చిందిలే. మా సార్ పెట్టాను, జాగ్రత్త.